పొద్దున్నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఒకటి అడుగుతున్నారు, కోడలు మొదటి హోలీని ఎలా జరుపుతున్నారని. వంకలు చెప్పి చెప్పి నాకైతే విసుకొచ్చేసింది. అయినా ఇంట్లో అబ్బాయి అమ్మాయి లేకుండా హోలీ ఎలా చేసుకుంటావని నేనెలా చెప్పగలను? నేనేమనుకున్నానంటే ఇది ప్రజ్ఞకు మొదటి హోళీ చాలా అట్టహాసంగా జరుపుకుందాం అనుకున్నాను. ఇప్పుడేమో అబ్బి ప్రజ్ఞలు లేకుండా హోళీ కళావిహీనంగా ఉంటుంది. ఇదిగో తీసుకోండి. ఇదిలో తెచ్చావు నువ్వు? ప్రేమతో చేయగలిగే పనిని కోపంగా ఎందుకు చేయాలి? ముందు నువ్వు ఇలా అబద్ధాలు చెప్పడం మాని. నాకు తెలుసు నువ్వు అతని మీద కూడా నీ మాయ చూపించుంటావు. అతని కళ్ళలో చూస్తుంటావు, అతను వెంటనే ఫోన్ ఇచ్చేస్తుంటాడు. సరే సరే, ఫోన్ చేయండి. అక్క, ఎవరి ఫోనో చూడు. ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ ట్రై చేస్తా. ఫోన్ చూడక్క. తీసుకో. హలో హలో నానమ్మా. అభి, అయ్యో నా తండ్రి, నువ్వెలా ఉన్నావు? నానమ్మా నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నువ్వు లేకపోతే నేనెలా ఉంటాను? నేను నీ గొంతు వినాలన్న ఆరాటంతో తప్పించిపోతున్నాను. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నానమ్మా నేను ఇప్పుడే మేమిద్దరం కష్టపడి కిడ్నాప్ వచ్చాను నుంచి తప్పించుకుని బయటపడ్డాం. అలాగే ఇప్పుడు ఒక లోకల్ ధాబా నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను. మీ ఇద్దరు బానే ఉన్నారు కదా? ప్రజ్ఞ ఎక్కడుంది? మాట్లాడించు బాబు. తను ఇక్కడే ఉంది. వన్ సెకండ్ నానమ్మా. చెప్పండి అమ్మమ్మ. ప్రజ్ఞ, నా తల్లి, నిన్నెంతో తలుచుకున్నాను. నువ్వు లేకపోతే అసలు ఏమీ బాలేదు. ఇక మీరిద్దరు త్వరగా ఇంటికి వచ్చేయండి, నాకంతే చాలు తల్లి. అలాగే అమ్మమ్మ, మేమిద్దరం చాలా త్వరగా ఇంటికి వచ్చేస్తాం. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తామని అడుగుతున్నారు? హలో హలో నానమ్మా, ఇప్పుడు ఇక్కడ రావడానికి ఏం దొరకదు కదా. పొద్దున ఏదొక్క బండి దొరకగానే సాయంత్రానికల్లా ఇంటికి చేరుకుంటా. అలాగే నానమ్మా, నేను నీకు మాటిచ్చాను కదా, నీ కోడల్ని తిరిగి ఇంటికి తీసుకొస్తానని. నీకు ఇచ్చిన మాట చాలా త్వరగానే నెరవేరుస్తానమ్మా. ఇప్పుడు నీకు సంతోషంగా నానమ్మా? చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. కానీ నాకు అసలైన సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే మీ ఇద్దరిని ఎప్పుడైతే నా కళ్ళ ముందు తనివి తీరా చూస్తాను, అప్పుడే సంతోషం. అలాగే నానమ్మా, ఇంకొన్ని గంటల్లో మేము నీ దగ్గర ఉంటాం. అలాగే రేపు సాయంత్రం మనం కలిసి పਹੁంచేద్దాం నానమ్మా. నానమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పు, అసలేమి టెన్షన్ పడొద్దని. ఈ సంగతి అందరికీ చెప్తాను బాబు. మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి బాబు. బాయ్. నా పిల్లలు వచ్చేస్తున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.